హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఆలు, క్యారెట్, ఎగ్ ఫ్రైని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తరువాత ఆలుగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ అద్దిరిపోతుంది. అలాగని ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. 3-4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఆలుగడ్డలను శుభ్రంగా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు, ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా శుభ్రంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో ఈ వేసిన కారం, ఉప్పు అన్నీ చక్కగా ఆలుగడ్డలకు పట్టేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ రెసిపీని తయారు చేయాలి. ఇప్పుడు మనము ఒక 4 గుడ్లను పగలగొట్టి ఒక బౌల్లో వేసుకుని వాటిని ఇప్పుడు ఈ పొటాటో ఫ్రైలో యాడ్ చేసాం. ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, ఎగ్స్ ఎప్పుడైనా పాడైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగా ఎగ్ని ఒక బౌల్లో వేసిన తరువాతే అప్పుడు మీరు కర్రీలో యాడ్ చేయండి. ఎగ్ కానీ డైరెక్ట్గా వేసేసామంటే ఎగ్ కానీ పాడైందంటే కర్రీ మొత్తం పాడైపోతుంది కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలాగా ఉంచేసుకుంటే చక్కగా ఆమ్లెట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా మిక్స్ చేసిన తరువాత చిన్న చిన్న పీసులుగా చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఆలు, క్యారెట్ అలాగే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. క్యారెట్ని ఇప్పుడు మనం మీదన క్యారెట్ తురుముని వేసుకుందాం. ఇలాగా ఎగ్, క్యారెట్, ఆలు మంచి కాంబినేషన్ అండి. అందులోని ఇది హెల్దీ కూడా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాం. కరివేపాకును కూడా శుభ్రంగా వేసి బాగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నాం. అందులో డైటింగ్ చేసే వాళ్ళకి నైట్ పుల్కాస్తో తినడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనిచ్చామంటే టేస్టీగా హెల్తీగా ఉండే మన ఆలు అలాగే క్యారెట్, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా మనం పుల్కాస్తో తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా రైస్తో కానీ పుల్కాస్తో కానీ తిన్నామంటే సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే మన కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.